వెల్కమ్ టు కెరీర్ గైడ్ ఎపిసోడ్ విత్ రాహుల్ రెడ్డి గారు. ప్రస్తుతం మనతో జూమ్ లో ఉన్నారు రాహుల్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి ఈ రోజు అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం లక్ష్మి గారు, బాగున్నాండి? నేను బాగున్నా, మీరు బాగున్నారా? అంత క్షేమేనండి. ఓకే, సో ఈ రోజు టాపిక్ వచ్చేసి 83,000 crores మనీ కాల్ చేసే వాళ్ళ ద్వారా స్కామ్ జరుగుతుంది. అంటే మనం చూస్తూ ఉంటాం కదా ఆన్లైన్ స్కామ్స్ అనేవి. కాల్ చేసి మేము పోలీసులము, మీ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు, లేకపోతే మీ అబ్బాయి ఇలాంటి పొజిషన్లో ఉన్నాడు, డబ్బులు వేయండి అర్జెంటుగా అని బెదిరిస్తూ ఉంటారు. ఇలాంటివి ఇండియాలో జరుగుతాయి, ఓకే. కానీ యుఎస్ అనేది బాగా ఎడ్యుకేటెడ్, చాలా ఎక్కువ మంది పీపుల్ చదువుకునే వాళ్ళు ఉంటారు కదా. అక్కడ కూడా మన ఇండియా వాళ్ళు కాల్ చేసి వాళ్ళని డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు అడిగితే వాళ్ళు వేస్తున్నారు కూడా. సో ఈ స్కామ్ అంతా కలిపి 83,000 crores వరకు అవుతుంది కేవలం మన ఇండియన్స్ వలన అనేది న్యూస్. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? ఖచ్చితంగా ఇది నిజమేనండి. చాలా మటుకు ఏదైతే స్కామ్ కాల్స్ ఒరిజినేట్ అవుతున్నాయో అవి ఇండియా నుండే ఒరిజినేట్ అవుతున్నాయండి. దాదాపుగా $16 billion మటుకు ఈ స్కామ్స్ ద్వారా యుఎస్ నష్టపోతుంది ప్రతి సంవత్సరం. ఓకే. అందులో దాదాపుగా $10 billion అంటే 83,000 కోట్ల రూపాయలు అవి మన ఇండియన్ స్కామ్స్టర్స్ వాళ్ళు ఇటువంటి ఇల్లీగల్ మార్గం ద్వారా సంపాదిస్తున్నట్టు. ఓకే, కానీ ఎందుకు సార్ ఇలా జరుగుతుంది? అంటే ఆల్రెడీ వాళ్ళు ఎడ్యుకేటెడ్, బాగా వాళ్ళకి ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు టిపికల్ గా ఇండియాలో కూడా మీరు స్కామ్ జరుగుతుందని అన్నారు కదండి. మీరు ఇండియాలో ఈ టిపికల్ గా వాళ్ళు లేబర్ క్లాస్ వాళ్ళనో పోయి వాళ్ళ డబ్బులు అడిగితే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా వెళ్ళవు. నార్మల్ గా ఎక్కడికి పోతారు వీళ్ళు కూడా డబ్బుల దగ్గరికి పోతారు. నార్మల్ గా హైలీ ఎడ్యుకేటెడ్ దగ్గరికి పోతారు. పోయి వాళ్ళనే బెదిరిస్తారు అన్నట్టు. అయితే వాళ్ళని ఎక్కడనో ఒక దగ్గర క్లిక్ కొడతారు అన్నట్టు. వాళ్ళు ఏదో పద అంటారు, లక్ష్మి గారు మీ 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 బావ గారు ఏదంటే ఏ బావా, ఏలూరు ఉన్న బావా అన్నాను అనుకోండి. మీకు కజిన్స్ ఉండొచ్చు, ఇద్దరు రకాలు ఉండొచ్చు. ఏలూరు ఏలూరు పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయింది అంటారు. అక్కడి నుంచి మొదలైతే అన్నట్టు. వాళ్ళు అక్కడ ఇమీడియట్ గా గూగుల్లో చూసుకొని ఏలూరు పోలీస్ స్టేషన్, ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ అవన్నీ పెట్టుకొని వాళ్ళు చేస్తారు. మనకు తెలుసు కదా ఇక్కడ ఎట్లా చేస్తాం. అదే విధంగా వాళ్ళు ఇంటర్నెట్ అంటే ఇప్పుడు ఫోన్ కాల్స్ ఇక్కడికక్కడికి అన్ని ఫ్రీ అయిపోయినాయి కదండి. వాళ్ళు అలాగే ఇంటర్నేషనల్ గా కూడా అదే పని చేస్తున్నారు. ఆ పని చేసి స్కామ్ చేస్తే ఇక్కడ డబ్బులు కన్నా అక్కడ ఎక్కువ, చాలా మంది డబ్బులు ఎక్కువ ఉంటాయి కదండి అక్కడ. సో అందుకోసం అక్కడ చాలా పెద్ద లెవెల్లో ఈ స్కామ్ జరుగుతుందండి. అంటే ఇది పాస్ట్ 5-7 years నుంచి ఇది ఇంక్రీజ్ అయితేనే వస్తుంది. 7-10 years నుంచి అయితేనే ఉంది. ఇప్పుడేమో ఇంక్రీజ్ అయితేనే వస్తుంది. అంటే ఎంత పెట్టినా గానీ మళ్ళీ కొత్త స్కామ్స్ అంటారు తయారవుతున్నాయి. కానీ ఎలా చేయగలుగుతున్నారు మన ఇండియన్స్ ఈ స్కామ్ ని? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా వివరంగా? ఇప్పుడు మల్టిపుల్ స్కామ్స్ ఉంటాయి. ఒకటేమో కాల్, స్కేర్ అండ్ కలెక్ట్ అంటారు. అంటే కాల్ చేసి స్కేర్ చేయాలన్నట్టు. ఏంది, మీ బావగారు అరెస్ట్, మీ తండ్రి గారు అరెస్ట్, లేదంటే ముసలోళ్ళని పట్టుకొని మీ కొడుకు, మీ మనవడు అరెస్ట్. మీ మనవడు అరెస్ట్ అంటే వాళ్ళు ఏమంటారు, ఈ టామ్ గాట్ అరెస్టెడ్, వాళ్ళ పేరు చెప్పేస్తారు అన్నట్టు. వాళ్ళకి మనవాళ్ళు 4-5 ఉండొచ్చు. ఈ టామ్ గాట్ అరెస్టెడ్ అండ్ ఈజ్ ఇన్ ఫ్లోరిడా అని వాళ్ళిద్దరు ఇచ్చిపోతాయి అన్నట్టు. సో అట్లా కాల్, స్కేర్ అండ్ కలెక్ట్. ఓకే, అదొకటి అన్నట్టు. ఈ కలెక్షన్ అన్నది వాళ్ళు ఏమంటారు, గిఫ్ట్స్ గా అడగనమంటారు. ఒక్క దగ్గర అయితే ఈ మధ్యలో ఒక ఇండియన్ పట్టుబడ్డాడండి, 2 కిలోల బంగారం. వాళ్ళని ఏం చేసిందంటే, పోయి బంగారం కొనండి, ఆ బంగారం మాకు ఇవ్వండి అని చెప్పి 2 కిలోల బంగారంతో పట్టుబడ్డాడు మన ఇండియన్ దేశం. అయితే ఇట్లా చూడండి ఎటువంటి అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, మీ ముస్లింలు మీరు చేయబట్టే మీ మనవడు అరెస్ట్ అయ్యండు అంటే వాళ్ళ గుండె బాధ భరించలేదు. వామ్మో, నా కొడుకు ఏమనుకుంటారు, ఉన్న పైసలు తీసుకొని మేమేం చేసుకుంటాం, మా మనవడు ఏమైతే 2 కిలోల బంగారం ఇచ్చిండు వాళ్ళకు. దాదాపుగా ఒక మన ఇటుక పిల్ల సైజు బంగారం ఇచ్చాడు. తీసుకుపోయి మరి ఇటుక పిల్ల సైజ్ అంత నగలు అని చెప్తాను, ఆ సైజ్ బంగారంతో పట్టుబట్టాడు ఇండియా. సో ఇట్లా ఒక తీరు స్కామ్ ఉంటుంది. కొన్ని ఎట్లుంటాయంటే, మీకు కంప్యూటర్లో ఏంటంటే ఎక్కడనో ఒక రాంగ్ క్లిక్ కొడతారు అన్నట్టు. క్లిక్ కొట్టగానే ఏమైంది, మీ కంప్యూటర్ ఫ్రోజ్ అయింది అనేమో, హ్యాక్ అయిందనో ఏదో చెప్తారు అన్నట్టు. అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, మీ కంప్యూటర్ హ్యాక్ అయిందా, నేను మైక్రోసాఫ్ట్ నుంచి నెంబర్ ఉంటుంది అక్కడ,
ఆ కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మాది మైక్రోసాఫ్ట్ అనో యాపిల్ అనో మంచి మంచి అమెజాన్ ఇటువంటి కంపెనీస్ మైక్రోసాఫ్ట్ అని అంటారు అఫ్ కోర్స్ కాదు, వీళ్ళు మైక్రోసాఫ్ట్ తోటి లింకే ఉండదు ఇటువంటి ప్రాసెసర్స్ మనకు తెలిసిందే కదా. అయితే వాళ్ళు ఏమంటారు, మేము వచ్చి హెల్ప్ చేస్తాం, లాగిన్ చేస్తాం అంటున్నట్టు. అయ్యో మీ బ్యాంక్ కూడా మొత్తం హ్యాక్ అయింది అంటారు. అందులో ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ బ్యాంక్ లో కనుక $40,000 ఉంటే వాళ్ళు అన్ని కొంత దోషేస్తారు. అదొక తీరు స్కామ్ ఉంటుంది. ఇంకో తీరు స్కామ్ ఏది ఉంటుందంటే అమెజాన్ కానీ యాపిల్ కానీ ఇటువంటి, అమెజాన్ దాదాపుగా 50% ఆఫ్ ద పీపుల్ అమెజాన్ కస్టమర్స్. వాళ్ళు ఏమంటారు, అమెజాన్ లో ఏమైంది, మీకు డబ్బులు ఇవ్వాలి, మీ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు మీకు ఇవ్వరు. వాళ్ళ HTML కొద్దిగా ఆర్డర్ చేస్తాం అన్నట్టు. మీకు ఇప్పుడు $40,000 ఉన్నాయనుకోండి, వాడు ఏమంటాడు నీకు $200 ఇచ్చేది ఉంది అంటే $200 వేయబారు. వాడు $200 కన్నా $20,000 పంపించిన అంటాడు అన్నట్టు. మీ బ్యాంక్ ఎట్లా కనబడతాయి అంటే వాడు ఏం చేస్తాడు, HTML ఆల్టర్ చేస్తే, నేను అంత సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ కాదు, ఆ ఆల్టర్ చేస్తే అది ఏమైందంటే అది మీకు 60,000 ఉన్నట్టు కనబడుతుంది. మళ్ళీ వాడేమంటాడు, ఏడుస్తాడు అన్నట్టు, వామ్మో నా జాబ్ పోద్ది, అమెజాన్ లో నా జాబ్ పోద్ది అదేనే మొత్తం వాడు ఏడుస్తా అంటాడు. ఏడవంగానే వీళ్ళు ఏమంటారంటే వద్దురా నాయన, నువ్వు సరే ఒక తల్లిని ఒక పని చేసి 2,000 ఉంచుకో, మిగతా 18,000 నాకు ఇచ్చేసేయి, నేను కంపెనీకి ఇచ్చేస్తా లేదంటే నా జాబ్ పోతుంటే, వీళ్ళు సర్లే వీడిని జాబ్ ఎందుకు పోవాలని చెప్పి వీళ్ళు 18,000 ఇక్కడికో వైర్ చేస్తాం. సో ఇట్లా మల్టిపుల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రాడ్స్ ఉన్నాయండి. అయితే ఇందులో మేజర్ అన్నది ఇండియా అన్నది మేజర్, నెక్స్ట్ నైజీరియా, తర్వాత పాకిస్తాన్ ఈ ఒరిజినేట్ అవుతున్నాయండి ఈ కాల్స్ అన్ని. కానీ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు సరే వాళ్ళకి కాల్ చేశారు, వాళ్ళు మనీ పంపిస్తా అన్నారు, అంతా బానే ఉంది. అక్కడ నుంచి మనీ ఇండియాకి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే ఎలా అవుతుంది అదా ప్రాసెస్ అంతా? సో దానికి మల్టిపుల్ ఉన్నాయండి. వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే వేరే హాంకాంగ్ లో ఎక్కడో అకౌంట్ ఓపెన్ చేస్తారంటే ఆ అకౌంట్ కు మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఆ అకౌంట్ నుంచి వీళ్ళ అకౌంట్ లోకి వేరే ఒక దొంగ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఆ హాంకాంగ్ ఉన్న అకౌంట్ దొంగ, ఇక్కడ ఎక్కడో వెస్ట్ బెంగాల్ లో ఎక్కడ ఉన్న అకౌంట్ దొంగతనం, ఆ తర్వాత మనీ వాళ్ళు విత్డ్రా చేసుకుంటారండి. అది ఒక తరహా. ఇంకో తరహా ఏం చేస్తారంటే ఇన్నోసెంట్ విక్టిమ్స్ దొరుకుతారు అన్నట్టు. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఉంటారు H1B వాడు స్టూడెంట్ పోయి ఎక్కడ కాలేజ్ పోతుంది, అరే నాన్న ఒక పని చేయరా, నాకు చిన్న పని చేసి పెట్టరా, నాకు ఇక్కడ ఒక డబ్బా తీసుకొచ్చి నాకు ఇచ్చేరా, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వానికి ఇచ్చేయమంటారు అన్నట్టు. ఇప్పుడు మీ కజిన్ ఎవరో ఉన్నది అనుకోండి, మీ కజిన్ షికాగోలో ఉన్నది, వీడు ఏం చేస్తాడు, ఫ్రాడ్స్టర్ ఏం చేస్తాడు, అక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి $20,000 క్యాష్ తీసుకోమని చెప్తారు అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారు, క్యాష్ పెట్టి డబ్బాలో పెట్టి పెట్టాలన్నట్టు. పెట్టంగానే ఇక్కడి నుంచి ఏమంటాడు వాడు, మీ దగ్గరకు వచ్చి లక్ష్మి గారు మీ కజిన్ షికాగో దగ్గర ఉంది కదా, ఒక పని చేయమనండి, ఈడి పోయి ఆ డబ్బు ఉన్నది మా అక్కడ డబ్బా తీసుకొచ్చి ఆ పక్క సెటిల్ ఏమని చెప్పండి, ఆ టాక్సీ ఫేరు అవన్నీ కాక నేను $1,000 ఇస్తున్నా, కొద్దిగా అర్జెంట్ అంటాడు. మీ కజిన్ కి ఏం తెలియదు ఇవన్నీ. ఓకే, తెలియక ఆమె ఏం చేస్తుంది, ఆమె పోయి డబ్బా తీసుకుపోయి ఒక దగ్గర ఇస్తుంది. రాగానే వాడు ఏం చేస్తాడు, వీడి మాకు $1,000 ఇస్తాడు. ఈమె ఏమైతే ఎంకరేజ్ అయిపోయి పెరుగుతా పోకుంటే చేస్తా పోతుంటది, ఎక్కువ చేస్తా. ఈ మధ్యలో ఉండే పీపుల్ వాళ్ళకి తెలియకుండానే ఏజెంట్స్ గా మారిపోతున్నారు. అవును, అది చాలా మంది అయితే నేను చూస్తామండి. F1 స్టూడెంట్ వీసాలు కానీ, H1 కానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్ కూడా చూసినండి ఇట్లా మారిన వాళ్ళు. డాక్టరేట్స్ కూడా చూసిన, నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ చూసిన మారిపోయిన వాళ్ళు. వాళ్ళు ఇంకొందరు ఏం చేస్తారంటే వాళ్ళకు మనీ ఆర్డర్లు వస్తాయి అన్నట్టు. మనీ ఆర్డర్లు వస్తే ఆ మనీ ఆర్డర్లు తీసుకొని వాటి మళ్ళా ఇండియన్ అడ్రస్ పంపించాలి వాళ్ళు. మనీ ఆర్డర్ మీ మెయిలింగ్ అడ్రస్ కి వస్తుంది. వచ్చిన తర్వాత మనీ ఆర్డర్ ఏం చేస్తారు, మీరు తీసుకుపోయి ఇండియన్ మెయిలింగ్ అడ్రస్ లేదా అంటే మీ బ్యాంక్ వేసుకొని 20% కట్ చేసుకొని మీరు వానికి ఇస్తారు. ఆ మనీ ఆర్డర్లు ఎందుకు వస్తాయని మీకు తెలియదు, వీడు ఆర్డర్. ఓకే, మరి వీళ్ళైనా పంపించకుండా ఉండొచ్చు కదా ఆ డబ్బులు అనేవి. ఏది యుఎస్ వాళ్ళు డబ్బులు పంపించకుండా ఉంటే బాగుంటుంది కదా. డబ్బులు పంపించుకుంటూ ఉంటే బాగుంటది, కానీ అది డబ్బులు ఫస్ట్ ఏంటంటే వీళ్ళు కమిట్ చేసినట్టు క్రైమ్. ఓకే, డబ్బులు పంపించినా పంపించకపోయినా వీళ్ళ పేరు ఉన్నది అకౌంట్ కదా, వీళ్ళ పేరు ఉంది కాబట్టి వీళ్ళ మీద వచ్చే ఛాన్స్ కంపల్సరీ ఉంటది. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు అటువంటి వాటిలో ఇరుకోకూడదు. సెకండ్ ఏంటంటే ఒకవేళ కనుక ఎరికితే ఇమ్మీడియట్ గా లాయర్ కాంటాక్ట్ చేసి అందులోకి బయటపట్టేట్టు చూడాలని. సార్ నాకు డౌట్, మరి ఇంత ప్రాసెస్ జరుగుతున్నా సరే ఈ మనీ అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే డైరెక్ట్ గా ఫోన్ పేలో అవి వర్క్ అవ్వవు కదా ఇండియాలో అయినట్టు. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనీని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వీళ్ళు? అంటే దానికి నాకు తెలిసినంత బట్టి కపుల్ ఆఫ్ 3-4 డిఫరెంట్ థియరీస్ ఉన్నాయండి. వీళ్ళు ఏం చేస్తారంటే
ఒక సింగపూర్ లో, తర్వాత బ్యాంకాక్ లో, ఎక్కడ హాంకాంగ్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారండి. హ్మ్. ఓపెన్ చేసి ఆ ఎవరి పేరు మీద, దొంగ ఎవరి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఈ ట్రాన్స్ఫర్ అన్నది అక్కడికి పంపిస్తారు. ఏది ఆ బ్యాంకాక్ లేక హాంకాంగ్ పంపిస్తారు. ఓకే. అక్కడి నుంచి వీళ్ళు మళ్ళా ఇండియన్ ఒక ఆ, ఒక ఏదో దొంగ అకౌంట్ కు పంపిస్తారండి. హ్మ్. పంపించి ఇండియన్ అకౌంట్ కు వచ్చిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. ఇవన్నీ అకౌంట్స్ ఫ్రీక్వెంట్ గా క్లోజ్ చేస్తా అంటారు అన్నట్టు. అంటే ఓపెన్ చేసి ఆ పర్పస్ మీద ఓపెన్ చేసి ఆ వెంటనే ఒక క్లోజ్ నెల రోజులు చేస్తారు. ఉంచుకొని దాన్ని ఎంక్వైరీ కాగానే మళ్ళీ బంద్ చేస్తారు. అదొకటి. హ్మ్. ఇంకోటి ఏంటంటే కొన్ని ఇవన్నీ పెద్ద పెద్ద స్కామ్స్ అంటే మరి 50,000 100,000 ఈ కొన్ని ఏముంటాయంటే మీ కంప్యూటర్ హ్యాక్ అయింది, మీ కంప్యూటర్ గ్యారంటీ తీసుకోవాలి, అటువంటి అన్ని ఏం చేస్తారంటే కొన్ని ఆడొక ఫేక్ కంపెనీస్ పెట్టుకుంటారు అన్నట్టు వీళ్ళు. మీ కంప్యూటర్ మీద ఒక వైరస్ వదిలిపెట్టి ఆ వైరస్ ని తీసేసడానికి మీకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి వాళ్ళు ఒక $600 $700 వాళ్ళు దొప్పుతారండి. అవన్నీ వాళ్ళు ఒక ఫేక్ కంపెనీస్ పెట్టుకుంటారు యూఎస్ లో. పెట్టుకొని ఆ కంపెనీస్ కి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఓకే. ఆ సో తర్వాత కొన్ని ఏం చేస్తారంటే వాళ్ళు మనీ ఆర్డర్స్ ఎవరన్నా అన్సస్పెక్టబుల్, ఇప్పుడు మీ కజిన్ ఉంది అనుకోండి, నేను చెప్పిన నేను రావాలండి మీకు తెలుసు కదండి మీ కజిన్ కొద్దిగా మనీ ఆర్డర్లు వస్తాయండి, ఆ మనీ ఆర్డర్లు డిపాజిట్ చేసుకొని నాకు 80 పైసలు ఇచ్చి 20 పైసలు మీ కజిన్ దగ్గర ఉంచుకోమని చెప్తాను. ఓకే. ఇట్లా కూడా ఫ్రాడ్స్ అవుతాయండి. సో ఆ మనీ అప్పుడు వస్తుందని చెప్పి వాళ్ళు ఆశపడి కొంచెం ఉంచుకుంటారు. అవును 20% వస్తుంది కదా, ఒక 20,000 ఒక హ్మ్. 4,000 మీ కజిన్ కి వెళ్ళిపోద్దని మీరు అనుకుంటారు. హ్మ్. దానివల్ల ఏమైందంటే వాళ్ళు రేపు ఇన్వెస్టిగేట్ అయినప్పుడు ఆ పైసలు ఎక్కడ పంపించినావు మేలు, మీ కజిన్ పంపించింది. మీ కజిన్ మీద పోలీస్ కేసు కాగానే వీడు ఏం చేస్తాడు, మీలాంటి కజిన్ వాళ్ళని ఇంకోని పట్టుకుంటున్నట్టు. అంతే. అప్పటికి మొత్తం కమ్యూనికేషన్ అంతా బంద్ చేస్తారు. హ్మ్. అట్లా వాళ్ళు వాళ్ళు వాళ్ళకున్నాయి తీరు తీరు మార్గాలు ఉన్నాయి అట్లా డబ్బులు తీసుకురావడానికి. హ్మ్. సో అట్లా మనీ అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. సో ముఖ్యంగా ఎవరిని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు ఈ ప్రాసెస్‌లో? మెయిన్ ఏంటంటే వీళ్ళు కాల్ సెంటర్స్ పెడతారండి. ఎక్కువ ఈ కాల్ సెంటర్స్ అన్ని ఢిల్లీ సరౌండింగ్ ఏరియా, నోయిడా గానీ, ఉత్తరప్రదేశ్ గానీ, గుర్గాం గానీ ఇటువంటి ఏరియా నుంచి. గుర్గాం కన్నా నోయిడా ఎక్కువ ఉంటాయండి. ఓకే. తర్వాత వెస్ట్ బెంగాల్ లో కూడా ఇవి చాలా కాల్ సెంటర్స్ ఉంటాయండి. మళ్ళీ తర్వాత నేను కొద్ది ఈ మధ్యలో నార్త్ ఈస్ట్ ఏరియాలో కూడా కొన్ని స్కామ్ సెంటర్స్ చూసినట్టు. హ్మ్. హ్మ్. అయితే వీటన్నిటికీ ప్రివెంట్ చేయడానికి కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. వాళ్ళు మొత్తం ప్రచారం చేసి ఆన్లైన్ పెడతారు. ఎవరెవరు ఈ కాల్ సెంటర్ లో పనిచేస్తున్నారో వాళ్ళ ఫోటోలు గీటోలు అన్ని తీసి పెడతారు వాళ్ళు. హ్మ్. ఆ అయితే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ కనుక మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఇటు సౌత్ లో కనుక ఏమన్నా అయినాయి అనుకోండి, విజిలాంటీస్ బాగున్నారు మన దగ్గర ఇక్కడ. ఓకే. యుఎస్ సిటిజన్స్ యాక్టివ్ గా బాగున్నారు అన్నట్టు. హ్మ్. మనోళ్ళకి ఎవరికైనా తెలిస్తే మనోళ్ళే పోలీసులు కంప్లైంట్ చేసి వాళ్ళ మీద పెద్ద కేసు పెడతారు ఇక్కడ. మన ఇక్కడ హైదరాబాద్ లో కానీ, బెంగళూరులో కానీ ఇటువంటి జాగాలు ఏమైనా కాల్ సెంటర్స్ ఉంటే బతకలేవారు. అవును. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఇమీడియట్ గా ఎంప్లాయీస్ అలర్ట్ చేస్తారు. హ్మ్. అలర్ట్ చేయగానే పోలీసు వాళ్ళకి అలర్ట్ చేస్తే ఖతం వాళ్ళు తీసుకుపోయి. సో అటువంటివన్నీ మన దగ్గర లేవు. ఎప్పుడో హ్మ్. ఒక్కటి ఉన్నా కానీ మన దగ్గర లేవు అన్నట్టు. ఎందుకంటే మన పోలీసు వాళ్ళు చాలా యాక్టివ్ గా బాగానే ఎన్ఫోర్స్ చేస్తారు. హ్మ్. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అక్కడ కొద్దిగా వీక్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది అన్నట్టు. సో అక్కడ పెద్ద కాల్ సెంటర్స్ పెడతారండి. ఆడ రాత్రిపూట పని చేసుకుంటే వీళ్ళందరూ కాల్ సెంటర్ పెడతారు. అందులో హ్మ్. కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 పర్సన్ ఉంటుంది. హ్మ్. ఫస్ట్ ఒకటి ఇనిషియేట్ కాల్ చేస్తాడు. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఇనిషియేట్ కాల్ చేసి వాడు తర్వాత ఆ ఇనిషియేట్ వాళ్ళు భయపడ్డారు అనుకోండి, అమ్మో భయపడ్డాను కానీ నెక్స్ట్ ఓకే. లెవెల్ నెక్స్ట్ పోతారు. లెవెల్‌కి తీసుకెళ్తారు. నెక్స్ట్ లెవెల్ తర్వాత క్లోజింగ్ పర్సన్ ఎట్లుంటారు వీళ్ళు అట్లా అట్లా ఉంటదండి. మళ్ళీ వీళ్ళందరూ కమిషన్ బేసిస్ మీద పెడతారండి. ఓకే. కానీ ఆ యాక్సెంట్ అనేది ఎలా మేనేజ్ చేస్తారు సార్? ఇప్పుడు అంటే నాకు ఏంటి, నేను అమెరికనే కదా, నాకు కూడా యాక్సెంట్ ఉంటది కదండి. సరే వాళ్ళు యాక్సెంట్ వాళ్ళు కొద్దిగా యాక్సెంట్ మీద బాగా ఫోకస్ చేస్తారండి. హుహు. చేస్తారండి. అదొకటి. ఇంకోటి ఇండియన్స్ కూడా ఉంటారు కదండి చాలా మంది. మైక్రోసాఫ్ట్ లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఇండియన్స్. అవును. మైక్రోసాఫ్ట్ సీఈఓనే ఇండియన్. గూగుల్ సీఈఓనే ఇండియన్. సో అట్లా అట్లా కూడా కొందరు డిసీవ్ అవుతారండి. హ్మ్. అంటే అక్కడ ఇంకోటి ఏంటంటే యుఎస్ లా చాలా యాక్సెంట్స్ ఉంటాయండి. ఇండియన్ ఒక్కటే కాదు కదా, హ్మ్. నైజీరియన్, రష్యన్, స్పానిష్ లో కూడా బ్రెజిలియన్స్, మళ్ళీ వాళ్ళ పోర్చుగీస్ యాక్సెంట్, అన్ని డిఫరెంట్ యాక్సెంట్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు యాక్సెంట్ లా. హ్మ్. వీనికి ఏదో ఫారెన్ యాక్సెంట్ ఉంటుంది అనుకుంటారు కానీ పర్టికులర్ గా ఇండియన్ ఇక్కడి నుంచి వస్తుందని అంత ఈజీగా స్పాట్ చేయలేరు వాళ్ళు. ఓకే. కానీ సార్ ఇప్పుడు అక్కడ మనీ అంతలాగా స్కామ్ అనేది జరుగుతుంది కదా! అంత స్కామ్ జరుగుతున్నా యూఎస్ పోలీసులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన కదండి. మీకు ఎవరో ఫ్రెండ్ ఒకళ్ళు ఏం చేస్తారంటే మీ కజిన్ షికాగోలో ఉందని తెలిసింది.
వాళ్ళు ఏం చెప్తారు, షికాగోలో ఒక దగ్గర 20,000 ఒక దగ్గర 10,000 వసూలు పోయి డబ్బా పట్టుకొని రావాలి. వాళ్ళు ఏం చెప్తారు, మీకేం చెప్తారు, లక్ష్మి గారు మీ కజిన్ కాల్ చేయండి, ఆమెకు చెప్పండి ఇక్కడి నుంచి 20,000 ఇక్కడి నుంచి 10,000 తీసుకురామని చెప్తారు. మీ ఫ్రెండ్ మీ కజిన్ ఏమనుకుంటే సర్లే నాకు కొద్దిగా సాయం అవుతుంది అనుకుని, నాకు 3,000 6,000 వస్తాయి కదా ఇందులో అనుకుని ఆమె పోయి ఏదో వీళ్ళకి ఏదో డబ్బులు ఏదో అవసరం ఉంటాయిలే అనుకుని ఆమె పోయి డబ్బులు తీసుకొచ్చి ఆమె డెలివరీ చేసాక డెలివరీ చేస్తాయి. చేసిన తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా ఆమెకు కొద్దిగా ఆ డబ్బులు అనేది కొద్దిగా పెరుగుతా ఉంటాయి. ఎప్పుడో ఒకసారి పోలీసులు పట్టుకుంటారు మీ కజిన్. మీకు పోలీసు వాళ్ళు మీ కజిన్ పట్టుకున్నప్పుడు ఇక్కడోనికి ఉన్న మీ కజిన్ కి ఏం లింకు, ఆ డబ్బులు తీసుకుపోయి ఎవరికో ఎక్కడో డిపాజిట్ చేయమని చెప్తారు. ఆ బ్యాంక్ అకౌంట్ వాళ్ళు బంద్ చేసుకుంటారు. సో మధ్యలో వీళ్ళు దొరికిపోతారు, మధ్యలో మీ కజిన్ దొరికిపోతే వాడు బయటపడతాడు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మోస్ట్లీ ఇండియన్ వాళ్ళనే తీసుకునే అవకాశం ఉందేమో కదా, అంటే చాలా మంది వీళ్ళని ఎవరిది ఇప్పుడు నేను మీ కజిన్ లాంటి ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా, వాళ్ళని మ్యూల్ అంటాం అన్నట్టు, అంటే గుర్రం టైప్ అన్నట్టు మ్యూల్. వాళ్ళ ఆ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ తప్ప వాళ్ళకి అంత పెద్ద నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తాండ్రు, వాళ్ళని పోయి వాళ్ళ ఇప్పుడు ఎవరో ముసలాయన ఉన్నాడు, ఓ మీ మనోడు పోయి అరెస్ట్ అయిందా అంటే, ఓ టామ్ ఫ్లోరిడా ఘాట్ అరెస్టెడ్ అంటే వాళ్ళు మొత్తం ఏం చేస్తారంటే అది టామ్ ఇన్ ఫ్లోరిడా ఘాట్ అరెస్టెడ్ అని చెప్పి వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇచ్చి ఆ ముసలోని పాపం భయపెడతారు. భయపెట్టిన తర్వాత మీ కజిన్ ఏం చేస్తారంటే పోయి ఆ డబ్బులు ఇస్తే మేము పోలీస్ కేసు మాఫ్ చేస్తామని చెప్పి మీ కజిన్ పంపిస్తారు. మీ కజిన్ తెలియదు, వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో బంగారం కొని వీళ్ళు పైసలు ఇచ్చేది ఉందిలే, బంగారం కొంటే పైసలు ఇచ్చేది ఉంటుంది కదా, అటువంటిది ఏమని అనుకున్నది. కానీ ఇటువంటి పోలీస్ కేసులు ఇవ్వనని ఆమె అనుకోలే, ఆమెకు తెలియదు. తెలియకుండా ఆమె ఏం చేస్తుంది, ఆ 20,000 వసూలు చేసుకుని వస్తుంది. దొరికేది ఎవరు, మీ కజిన్. ఇక్కడ ఉన్నాడు ఏమవుతాడు, వాడు ఎవడో కూడా తెలియదు మీకు, తెలీదు కథ. మరి ఇంత స్కామ్ జరుగుతున్నప్పుడు దొరికిపోతే ఏం చేస్తారు? ఎక్కడ యుఎస్ లో దొరికిపోతున్నా, ఇండియాలో దొరికిపోతున్నా? ఇండియాలో దొరికిపోతే. ఇండియాలో చాలా స్కామర్స్ ను వాళ్ళు ఆన్లైన్ పెట్టి మీరు చూడండి యూట్యూబ్ లో ఛానల్లా, వాళ్ళు మొత్తం ఏమేం చేస్తారో చూపెడతారు. కాకపోతే ఇండియాలో ఎన్ఫోర్స్మెంట్ మీ లీగల్ సిస్టమ్ ను, మీ క్రిమినల్ సిస్టమ్ ను మీరే కాపాడుకోవాలి, మీరే చేయండి. మాకు తెలియదు. మా దగ్గర అయితే అటువంటి సెంటర్లు ఉండేవి. అటువంటి సెంటర్లు అన్ని ఒరిజినేట్ అయ్యాన్ని ఇండియా, తర్వాత నైజీరియా, పాకిస్తాన్ కొన్ని ప్లేస్లు ఉంటాయి. ఇటువంటివి ఉన్నాయి. వాటి మీద చాలా మట్టుకు ఏమైతాయంటే ఈ వస్తా అంటారు, రైడ్ చేస్తా అంటారు, బంద్ అయితే అంటే మళ్ళీ కొత్త మొదలైతా అంటే అన్నట్టు. అయినా అవి ఎలా అంటే ఇట్లా చిటికలో మాయమైపోతున్నాయి, చిటికలో వచ్చేస్తున్నాయి. సో వాటిని కొంచెం కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది కదా. అవును. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఢిల్లీలో పోయి నార్మల్ గా ఎంప్లాయీకి 25,000 30,000 రూపీస్ ఇస్తారు అనుకోండి. వాళ్ళు ఏమంటారు, నీకు 30,000 రూపీస్ నేను ఇస్తా నెలకు, కమిషన్ ఎంత వస్తుంది, నువ్వు చేసిన బట్టి కమిషన్ వస్తుంది. నువ్వు 3 లక్షలు కావచ్చు, 4 లక్షలు కావచ్చు, కమిషన్ బేసిస్ మీద పెడతారు అన్నట్టు వీళ్ళని. వీళ్ళకి ఏంటంటే తెలియకుండా వీళ్ళు కూడా ఏముంటుంటే, అరే 3 లక్షలు వస్తాయని, నాకు 30,000 వచ్చేది 3 లక్షలు వస్తాయని వీళ్ళు అకృతి పడతారు. ఆ పోలీస్ కేసు అయినప్పుడు సరే, పోలీస్ కేసు అయినప్పుడు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఏదో కేసు పెడతారు, కథమైంది. ఆ మెయిన్ వాళ్ళను టార్గెట్ చేస్తాడు. ఆ మెయిన్ వాడు మళ్ళా వాడు జైలుకి పోయినా తెల్లతో వాడు వేరే వాడు ఇంకోటి తయారవుతాడు. దాని ఏమంటారు, ఒక తలం కొడితే ఇంకో 10 తలగినట్టు ఇట్లా మొదలవుతాయి. అయితే ఇవి ఇండియాలో ఎన్ఫోర్స్మెంట్ కనుక బాగా చేస్తే మా ఇజ్జత్ అక్కడ బాగుంటది. ఇంకోటి ఏంటంటే ఇటువంటి 83,000 కోట్ల రూపాయలు మన ఇండియాకి వచ్చినాయంటే దాన్ని ఆనందించకూడదు. ఎందుకంటే ఇటువంటి డ్రగ్స్ లాంటి మనీ మెక్సికో పోయింది అనుకోండి, అటువంటి డ్రగ్స్ లాంటి మనీ పోతే ఏమైంది, క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువైతాయి. అంతే తప్ప మంచి యాక్టివిటీస్ ఎక్కువ కాదు. ఇప్పుడు మన దగ్గర మన హైదరాబాద్ లో ఎంత మంచి కాల్ సెంటర్స్ ఉన్నాయండి. ఎక్కడికి పోయినా కానీ మరి AT&T కాల్ చేసినా కూడా, మీరు T-Mobile ఎన్ని కంపెనీస్ కాల్ చేసినా కాల్ సెంటర్స్ ఉన్నాయి. అటువంటి వాటిలలో ఏమైనా ఇల్లీగల్ యాక్టివ్ అవుతుందా? కాదు. అటువంటి ఇల్లీగల్ ప్రోగ్రెస్ కాదు. వీళ్ళందరూ ఏంటంటే ఈ కాల్ సెంటర్స్ వాళ్ళు పోలీసులకు లంచం ఇచ్చో, వీళ్ళకి లంచం ఇచ్చో, పొలిటీషియన్స్ లంచం ఇచ్చో, ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ప్రమోట్ అవుతాయి అన్నట్టు. ఇది మనకు 83,000 డాలర్లు 83,000 కోట్లు మనకు వస్తాయని సంతోషించాల్సిన అస్సలు పడదు మనం. ఎందుకంటే 83,000 కోట్లు మన ఇండియాకు వచ్చి ఇల్లీగల్ థింగ్స్, క్రిమినల్ యాక్టివిటీస్ ఇక్కడ ప్రమోట్ అవుతాయని తప్పితే మనకు వచ్చిన లాభం ఏమీ లేదు. తర్వాత ఇటువంటి వాటితోటి మన ఇండియాకు, మన ఇండియన్స్ కు వచ్చే నష్టము, ఇండియన్స్ అక్కడ పనిచేసే వాళ్ళకు వచ్చే నష్టము, మన ఇండియన్స్ అంటే అమెరికన్స్ కు ఉండే దుర్బుద్ధి, అటువంటి అన్ని కూడా మనకు మంచిది కాదు. ఇది మరి ఈ స్కామ్ ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? మనకేం చేయాలంటే ఇండియన్ గవర్నమెంట్ లో కొన్ని NRIs కు ఫేవరబుల్ గా కొద్దిగా సిస్టమ్ తయారు చేయాలండి.
ఒక్కటి మొదలైందంటే మాకు ఇక్కడ కస్టమ్స్ వచ్చినప్పుడు బాగా ఇబ్బంది ఉండే. అది మొత్తం క్లియర్ అయిపోయింది. మాకు ఇప్పుడు ఏమి వచ్చినప్పుడు కస్టమ్స్ ఏమి ఇబ్బంది పెట్టరు. ఎవరన్నా గోల్డ్ దొంగతనం తెలుసుకుంటే తప్పితే ఏమి ఇబ్బంది పెట్టరు. అట్లనే కొద్దిగా ఈ ఎన్ఆర్ఐస్ అన్నది వాళ్ళు ఒక పోలీస్ సిస్టమ్ గానీ ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ లో సైబర్ పోలీస్ అని పెట్టిండండి. మాకు అక్కడ ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ అయినా కూడా ఇమీడియట్ గా రిపోర్ట్ చేస్తే మాత్రం వెరీ గుడ్ రెస్పాన్స్ వస్తుందండి మాకు ఇక్కడ. వాళ్ళు కొందరు దొంగలు మా దగ్గర ఇట్ని డబ్బులు తీసుకొని పారిపోతే వాళ్ళని తీసుకుపోయి బొక్కలేసి, సరే మాకు డబ్బులు వచ్చినా రాకున్నా కానీ వాళ్ళని మాత్రం సర్వనాశనం చేసేసిన వాళ్ళు పోలీసులు. సో అట్లా ఇండియా మొత్తంలో అయితే ఆటోమేటిక్ గా మన ఇండియన్ ప్రెస్టీజ్ అనేది పెరిగిపోతుందండి. ఓకే. సో ఫైనల్ గా మీరైతే ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? మన వాళ్ళకి కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరికైనా కావచ్చు. ఫస్ట్ ఏంటంటే మన ఇండియన్ స్టూడెంట్స్ కు ఈ మధ్యలో నేను ఇండియన్స్ యుఎస్ లో ఉండే వాళ్ళ చాలా మంది అనవసరంగా ఇటువంటి వాటిల్లో ఇరుక్కుపోతున్నారండి. వీళ్ళు స్కామ్స్టర్స్ ఏమో ఇండియాలో ఉంటారు, వాళ్ళు పోయి అక్కడ డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు. నేనైతే వీడియోలో చూసిన వాడు 2 కిలోల బంగారం తీసుకుపోతాడు. వానికి మరి అంత బంగారం ఉందో తెలియదు, వాడు బంగారం అనుకున్నాడా వానికి నాకు తెలియదు. అది 2 కిలోల బంగారం అండి, వాళ్ళు ఇచ్చిండ్రు, వీడు తీసుకుపోతాడు అని పట్టుకున్నారు. అయితే వీడు అంత ముందు కూడా 2-3 చుట్ల తర్వాత ఆ పట్టుబట్టప్పుడు కూడా వీడియోలు చూస్తే వాడు చెప్పే అబద్ధాలు కదా. మంచం కోళ్ళు ఎంతమంది అంటే పంచ పాండవుల 3 అని ఇట్లా చూపెట్టినట్ట. అట్లా వాడు చెప్పే ప్రతి ఒక్కటి అబద్ధమే వాడు. సో అట్లా ఎంతమంది పట్టుబడతానంటే ఇండియన్ స్టూడెంట్స్ మా దగ్గరకు వస్తారండి. నాకు తెలియదు అంటాడు వాడు. నీకు తెలియదంటే నువ్వు ఎట్లా పోయినావు అక్కడికి? నువ్వు ఉండేదేమో టెక్సస్, నువ్వు ఫ్లోరిడా పోయి అక్కడ పోయి ఎట్లా అనుకున్నావు? వాడు ఎందుకు తీసుకొస్తాడు అనుకున్నావు? $2,000 నీకు ఎట్లా ఇస్తాడు అనుకున్నావు? ఇక వాళ్ళు కొద్దిగా కకృతి పడింది అక్కడ. సో ఇటువంటి వాటిల్లో మనోళ్ళు ట్రాప్ లో పడద్దు. ఇంకోటి కకృతి పడకూడదు. అసలే ప్రతి దాన్ని చెక్ చేయాలి, వెరిఫై చేయాలి ఇటువంటివన్నీ. ఇంకోటి ఏంటంటే మీకు సంబంధమే లేదు, వాడెవడో డబ్బులు ఇచ్చుకుంటాడు, నీకెందుకు? వాని పోయి బ్యాంకులో వేసుకోమని చెప్పండి. నీకెందుకు బాధ? మీ కజిన్ ఉంది అనుకోండి, ఇప్పుడు నేను వచ్చి చెప్పాను అనుకోండి, లక్ష్మి గారు అక్కడ పోయి $1000 వాడు పంపించుకుంటాడు, మీకెందుకు తలకారు? మీరు ఇంటర్ఫీర్ కాకండి అందులో. అమ్మో మీకు డబ్బులు వస్తాయంటే అస్సలే కక్కుతూ పడకండి అందులో. అది మీకు మంచిది కాదు. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ అన్నది కొద్దిగా యాక్టివ్ స్టెప్స్ తీసుకుంటే మా ఇజ్జత్ అక్కడ బాగుంటుందండి. లేకుంటే మా ఇజ్జత్ బర్బాద్ అవుతుంది అక్కడ వీళ్ళు చేయబట్టి. మనకి ఇంత డాలర్లు మేము సంపాదిస్తున్నాం, ఎవ్రీ ఇయర్ $100 బిలియన్ యూఎస్ నుంచి ఇక్కడికి అవుతున్నాయి. ఇటువంటి వాటి కక్కుతూ పట్టి మీరు ఇల్లీగల్ వాటిని ప్రమోట్ చేయడం తప్పితే మేము పంపించే $100 బిలియన్ ద్వారా మీకు రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ అవుతుంది, ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. కానీ ఈ వచ్చే $10 బిలియన్ ద్వారా ఇండియన్ క్రిమినల్ యాక్టివిటీస్ పెరగడం తప్పితే మాకు మీకు అయ్యే బెనిఫిట్ ఎటువంటిది లేదు. ఇటువంటి దాన్ని గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఐటీ ప్రమోషన్ కోసం మన చంద్రబాబు నాయుడు కానివ్వండి, మన ఇక్కడ రేవంత్ రెడ్డి కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, వీళ్ళందరూ చేసిన ప్రయత్నం ఎట్లా చేసినారో అందులో కనీసం 10% అన్న మోదీ గవర్నమెంట్ కానివ్వండి, బీజేపీ గవర్నమెంట్ కానీ ఎంత చేసినారో కనీసం అందులో 10% అన్నది ఇటువంటి ఫ్రాడ్స్ 10% కూడా అవసరం లేదండి, 2% అన్నది. అంటే ఇప్పుడు రోడ్డు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్యాక్స్ బెనిఫిట్స్ మీరు అందరు ఇస్తారు కదా. మీరు వీళ్ళకు ఏది మైక్రోసాఫ్ట్ కంపెనీస్ వచ్చి పెట్టడానికి అందులో మీరు ఒక 2% ఎన్ఫోర్స్మెంట్ మీద పెడితే ఇటువంటి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ తగ్గిపోయి మన ఇండియాకు బెనిఫిట్, యుఎస్ కు బెనిఫిట్, మన ఇమేజ్ బాగుంటుందండి. సరే, ఫైనల్ గా ఒక క్వశ్చన్. అంటే ఒక కాల్ ఇచ్చేటప్పుడు వెరిఫై చేసుకోవడం ఎలా? ఇది ట్రూవా ఫేక్ అనేది వెరిఫై చేసుకోవడం ఎలా? ఫస్ట్ అండి, వాళ్ళు డబ్బులు అడిగినంటే గవర్నమెంట్ ఆఫీసర్ డబ్బులు ఇయ్యరు. ఇంకోటి, ఎప్పుడు కూడా ఇటువంటి డెసిషన్స్ అన్నది మీరు ఇమ్మీడియట్ గా తీసుకోకండి. వాళ్ళు ఏం చెప్తారంటే కాల్ చేసినప్పుడు లక్ష్మి గారు ఏమంటారంటే, మీరు గనక ఫోన్ పెట్టేస్తే 5 నిమిషాల్లో మీరు ఫోన్ పెట్టేయగానే కథమే, పోలీసు వాళ్ళు వస్తారు, మీరు ఫోన్ మీద ఉండాలి. ఓకే, అది కొన్ని టాస్క్. ఇంకోటి ఏంటంటే ఏమైతుందంటే మోసపోయిన వాళ్ళు పబ్లిక్ వచ్చి చెప్తలేరండి. ఇప్పుడు మీకు లాటరీ వచ్చింది, మంచిగా $1 మిలియన్ వచ్చినాయి, మంచిగా డబ్బాలు వేసుకొని అందరికి చెప్తారు. మీకు ఒక $50,000 పోయినాయంటే తలకు ముసుకేసుకొని కింద తీసుకొని ఎట్లా పంపించిండ్రా అని ఎవరికి చెప్పరు అన్నట్టు. అది ఒక ఫాల్ట్ అయిపోతుందండి. ఇటువంటి అన్ని మనకి ఏదైనా పార్టీ అయినప్పుడు కానీ ఎటువంటి అయినప్పుడు కానీ డిస్కస్ చేయాలండి. డిస్కస్ చేస్తే ఇమీడియట్ గా తెలిసిపోద్ది, మనం అప్పుడు పార్టీలో మాట్లాడినాం, లక్ష్మి గారు చెప్పిండ్రు ఇటువంటి ఇవన్నీ ఫేక్ కాల్స్ అని చెప్పి వాళ్ళు ఇమీడియట్ గా డిటెక్ట్ అవుతారు అన్నట్టు.
సో అది మెయిన్ ఇష్యూస్. ఇంకోటి ఈ కంప్యూటర్ హ్యాక్ అయిందంటే, మీరు మీ కంప్యూటర్ హ్యాక్ అయిందంటే ఏదైనా డౌట్ వచ్చిందంటే మీ కంప్యూటర్ బంద్ చేసేయండి. బంద్ చేసి లోకల్ కంప్యూటర్ దగ్గర పోండి. ఆ డబ్బా ఉంటాడు, వాడు పెట్టుకుంటాడు, వాడిని పోయి వాని దగ్గర, లేదంటే ఇక్కడ కంప్యూటర్ ప్రొఫెషనల్ మాట్లాడండి. వాడి ఆన్లైన్ వచ్చి వాడేదో నెంబర్ ఆడొచ్చి ఆ నెంబర్ మీరు కాల్ చేసినట్టే తప్పకుండా అది మోసమేనండి. ఓకే. తప్పకుండా మోసమే. ఆ తలకాయ నొప్పి పోవడానికైనా నేను డబ్బులు ఇస్తా అని చెప్పి మీరు అనుకోకండి. మంచిది కాదు అది. ఎందుకంటే మీరు ఇల్లీగల్ వాటిని ప్రమోట్ చేస్తున్నారు. సో ఇమ్మీడియట్ గా మీరు లోకల్ మీ 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 కంప్యూటర్ రిపేర్ చేసే పర్సన్ గానీ అటువంటి వాళ్ళని కాంటాక్ట్ చేయడం బెటర్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.